ప్రార్థన చేసుకుని మన బైబిల్ స్టడీని మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రేమలు మా తండ్రి, నీ పైన ఆధారపడుతున్నాం ఆయన. మానవ మాత్రము, బుద్ధిహీనము, అజ్ఞానులు, ఎన్నికలేని వారు. మాకేదో యోగ్యత ఉందని, మాకేదో వచ్చని మేము వాక్యాన్ని ధ్యానం చేసి ఇతరులకు బోధించడానికి ప్రయత్నం చేయట్లేదు. మమ్మల్ని పిలిచారు కనుక మీరు మమ్మల్ని పిలిచిన పిలుపుకు లోబడి నీ పైన ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయించి మా దేవుడు మాకు సహాయం చేస్తాడనే ఉద్దేశంతో మేము వచ్చాం కనుక దయ చూపించండి. మీ దాసుని మరుగుపరచండి. మీ దేవుని వాక్యం మాకు అనుగ్రహించండి. మీ లేఖనాల్లో ఏమైతే ఉందో వాటిని చక్కగా స్టడీ చేయటానికై, లోబడ్డానికై నీ నామను మహిమపరచడానికి సహాయం. యేసుక్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మనం మొదటి యోహాను పత్రికని మనం స్టడీ చేస్తున్నాము. ఆ ఇప్పుడు వరకు ఎక్కడ దాకా వచ్చాము? ఈ మొదటి యోహాను పత్రికని మనం ఏం చేసామంటే 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ మొదటి యోహాను పత్రికకు పెట్టిన పేరు ఏంటంటే యేసే క్రీస్తు గనుక ఆయనను ప్రేమించుడి. ఈ యోహాను పత్రికను 5 భాగాలుగా చేశాము. మొదటి అధ్యాయాన్ని దేవునితో సహవాసం చేసేవాళ్ళు సత్యాన్ని అభ్యసిస్తారు. అలాగే ఆ అధ్యాయాన్ని కూడా మనం గతంలో దాన్ని ముగించేశాం. రెండో అధ్యాయానికి పెట్టిన పేరు ఏంటంటే దేవునితో సహవాసం చేసేవాళ్ళు రూపాంతరము చెందుతారు. మూడో అధ్యాయానికేమో దేవునితో సహవాసం చేసేవాళ్ళు పాపములో కొనసాగరు, లేదా పాపములో కొనసాగే వాళ్ళు దేవునితో సహవాసం చేయలేరు. నాలుగవదిగా దేవునితో సహవాసం చేసేవాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఐదవది దేవునితో సహవాసం చేసేవాళ్ళు లోకాన్ని జయిస్తారు. ఈ అపోస్తుడైన యోహాను ఎందుకు ఈ ఉత్తరం రాశాడో దాని గురించి గతంలో మనం స్టడీ చేయడం జరిగింది. నేను అవన్నీ మీకు చెప్పడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ చేశాం కాబట్టి మళ్ళీ మీరు వినొచ్చు. ఈ రెండో అధ్యాయాన్ని మనం 6 భాగాలుగా చేశాము. మొదటి భాగం ఏంటంటే క్రీస్తును ఎరిగిన వారు పడిపోయే అవకాశాలు ఉంటాయి, అయితే తిరిగి సమకూర్చబడతారు. వాళ్ళు రెస్టోర్ చేయబడతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్వకేట్ గా మన పక్షంగా కార్యం చేస్తాడు, మనల్ని తిరిగి సమకూరుస్తాడు. దాని గురించి లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత రెండో భాగము క్రీస్తును ఎరిగిన వారు ఆయనను ప్రేమించుటలో ఎదుగుతారు. 3వ వచనం నుండి 6వ వచనం వరకు. దయచేసి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఎవరి భాగాన్ని వాళ్ళు దయచేసి నాతో పాటు చదవండి. మీరు అలాగే మ్యూట్ లో ఉంటారు, ఎందుకంటే జూమ్ కాబట్టి అందరూ ఆన్ చేసుకోవడానికి వీలు కాదు, ఒకరే మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి అడ్మిన్ కున్న కంట్రోల్స్ ని బట్టి అన్మ్యూట్ చేయడానికి అవకాశం లేకుండా మొత్తం లాక్ చేయడం జరిగింది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 6 వరకు దయచేసి మీరు కూడా చదవండి, నేను కూడా చదువుతాను. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనే యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటాం. May the Lord bless this word and speak to us according to our needs. మనకున్న సమయాన్ని బట్టి ఎంత మటుకు సాధ్యమవుతుందో అంత మటుకు మనం స్టడీ చేసే ప్రయత్నం చేస్తాం. అపోస్తలుడు యోహాను ఈ మొదటి పత్రికలో చెప్తున్నటువంటి సెంట్రల్ టోన్ ఏంటంటే ఫాల్స్ టీచర్స్ చాలా మంది ఉన్నారు, అబద్ధ బోధకులు చాలా మంది ఉన్నారు, క్రీస్తు విరోధులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆరోగ్యకరమైన బోధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో సహవాసం చేసినప్పుడు
ఆయనను పోలి ఉంటాము, ఆయనను ఎదుర్కొంటాము. ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే మనం అవుతామని 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. దేవుని యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే, రక్షించబడిన తర్వాత ఒక సామాన్యమైనటువంటి ఒక మానవుడు ఆ మానవుడు దేవుని పోలికలోనికి మార్చబడాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చెల్లించిన క్రయము యొక్క దాని విలువ ఎందుకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడంటే, ఏదో మనందరినీ పరలోక రాజ్యంలో చేర్చడానికి కాదు. ఉద్దేశాలు చాలా ఉన్నాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపమును బట్టి మనం ఎంత నష్టపోయామో, ఆ నష్టాన్నంతా తిరిగి సమకూర్చబడాలి. అది సమకూర్చబడ్డానికి మానవుడి వల్ల కాదు అని చెప్పటానికి దాదాపు చాలా సమయం పట్టింది. దేవుని వాక్యంలో చూస్తాం. కనీసం అంటే మన వరకు చూస్తే 4000 సంవత్సరాలు దాటిపోయింది. మనకేమర్థమైందంటే, మానవుడు తన సొంత ప్రయత్నం వల్ల గాని, తన సొంత శక్తి సామర్థ్యం వల్ల గాని, పాపమును బట్టి ఏదైతే కోల్పోయాడో తిరిగి సమకూర్చుకోలేడు. రక్షించబడటం అనేది కూడా అంటే చచ్చిన వ్యక్తి తిరిగి రీజనరేట్ అవ్వాలన్నా, ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనములో నుండి మనోనేత్రాలు వెలిగించబడ్డం అన్నా, చీకట్లో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి రావటం అన్నా, అది కూడా మన వల్ల ఏది కాదు. మనమంతా పాపమును బట్టి దేవుని యొక్క ఉగ్రతలో మనం ఉన్నాం. దేవుని యొక్క శిక్ష కింద మనం ఉన్నాం. మనల్ని ఎవడు తప్పించేవాడు లేడు. సో, రక్షణ పొందటానికి, మారుమనసు పొందటానికి, మన పాపములు పరిహరించబడ్డానికి, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి సెలువులో యేసు చేసిన ఆ గొప్ప బలియాగమే మనకు వేరే దిక్కు లేదు. రక్షించబడిన తర్వాత సైతము ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా ఎదగటానికి కూడా ఆ దేవుని యొక్క కృపనే మనకు కావాలి. అందుకనే మీరు గమనించే ఉంటారు. ఈ మొదటి యోహాను పత్రికలో నేను అలా పేరు పెట్టాను. ఖచ్చితంగా ఈ మొదటి యోహాను పత్రిక స్టడీ చేసే ప్రతి వాళ్ళు ఇదే పేరు పెట్టాలనే తాత్పర్యం లేదు. స్టడీ చేసినప్పుడు దానికి టెక్స్ట్ లోని దీన్ని బట్టి మనం ఒక్కొక్కరు విధంగా దాన్ని విడగొడతారు. నేను స్టడీ చేస్తే నాకు ఇలాగైతే బాగుంటుంది, ఇదైతే కరెక్ట్ ఏమో నాకు తోచి ఇలా పెట్టాను. అట్లని చెప్పి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టడానికి ఉండదు. అక్కడ ఉన్నటువంటి హోల్ టెక్స్ట్ కాంటెక్స్ట్ ని బట్టి దాన్ని సెంట్రలైజ్డ్ మీనింగ్ తీసుకొని మనం పేర్లు పెట్టడానికి సాధ్యమవుతుంది. మీరు అంగీకరించకపోయినా పర్వాలేదు. ఖచ్చితంగా మీరందరూ నేను చెప్పినట్టే ఫాలో అవ్వ నేను ఎప్పుడు చెప్పను. నాకు అర్థమైంది, నేను తెలుసుకుంది, నేను నేర్చుకుంది, నేను మీ ముందు పెడుతున్నాను. మీరు దాన్ని స్టడీ చేయండి. ఎందుకంటే బెరయ సంఘంలో కూడా అపోస్తులైన పౌలు లాంటి వాడు చెప్పినప్పుడు కూడా ఆయన లేఖనానుసారంగా చెప్పాడా లేదని వాళ్ళు పరిశీలించారు. సో ఈ 3 నుండి 6 వరకు మనకేమర్థమవుతుందంటే, ఎవరైతే ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో మొదటిగా వాళ్ళు దేవునికి విధేయత చూపుతారు. దేవుణ్ణి ఎరగటం అదే కదా మనకు చూస్తున్నాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలన ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. నేను దేవుణ్ణి తెలుసుకున్నానా లేదా, నోయింగ్ అనేది ఇంగ్లీష్ లో నోయింగ్, తెలుగులో ఎరుగుట అనే పదం చాలా లోతైన పదం. అంటే దేవునితో ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ కలిగి ఉంటాం. ఆ దేవుని ఎరగటానికి దేవునికి అతి సన్నిహితంగా మనం దేవునితో దేవుని దగ్గర అవటం. ఆ దేవుణ్ణి ఎరగటం ఏం చేస్తుందంటే రిఫ్లెక్షన్, ఆయనకి విధేయులు అవుతాం. వి ఒబే గాడ్. అంటే నేను దేవునికి గనక విధేయత చూపితే దాన్ని బట్టి నేను దేవుని ఎరిగాను అని చెప్పడానికి సాధ్యమవుతుంది. అదే స్టేట్మెంట్ ని మనం రివర్స్ చేసి మాట్లాడితే, నేను దేవుని ఎరిగి ఉన్నాను అని గనక నేను చెప్పుకుంటే నేను దేవునికి లోబడాల. అదే కదా ఇక్కడ చెప్పింది. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. నేను ఆయన ఎరిగానా లేదా అనేది ఇతరులకు ఎలా తెలుస్తుంది? నేను దేవునికి ఎంత విధేయత చూపుతానో దాన్ని బట్టి నేను దేవుని ఎంత ఎరిగాను అనేది ఇతరులకు తెలుస్తుంది. ద మోర్ ఐ నో గాడ్, ద రిఫ్లెక్షన్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈస్ టు ఒబే గాడ్, టు సబ్మిట్ అండ్ సరెండర్ మై సెల్ఫ్ టు గాడ్. నేను దేవుని ఎరిగి ఉన్నాను, నాకు దేవుడు తెలుసు అని చెప్పి నేను గనక విధేయత చూపకపోతే, సబ్మిట్ చేసుకోకపోతే
సరెండర్ కాకపోతే నేను దేవుని ఎరగలేదని అర్థం. దాని అర్థం అదే కదా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు అబద్ధికుడు, వారిలో సత్యం లేదు. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఆయన్ని ఎరిగి ఉన్నాను అని చెప్పి ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే నేను అబద్ధికుణ్ణి. అంత మాత్రం కాకుండా నాలో సత్యం ఉండదు. అందుకని సెకండ్ స్టేట్మెంట్ లో నేనేమన్నాను? మొదటి స్టేట్మెంట్ లో దేవుని ఎరుగుట. ఎరగటం అంటే ఎన్లైట్మెంట్. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యాన్ని నాకు ఎన్లైటన్ చేసినప్పుడు ఆ దేవుణ్ణి ఎరగడానికి సాధ్యమవుతుంది. అపోస్తలులు కానీ ఆయన శిష్యులు కానీ యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయనని ఫిజికల్ గా చూశారు. ఇప్పుడు మనం ఫిజికల్ గా చూసే అవకాశాలు లేవు. ఆయన మహిమ దేహంతో ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ లేఖనాన్ని మనకిచ్చాడు, చదువుకోమన్నాడు, దాన్ని ఫాలో అవ్వమన్నాడు. శిష్యులకు 4 సువార్తలు ఏదైతే చెప్పాడో అది సరిపోతుందని చెప్పాడు. సంఘము దాన్నే పాటించడం జరిగింది. సంఘము యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు యేసుక్రీస్తుతో పాటు వ్యక్తిగతంగా, ఫిజికల్ గా, పర్సనల్ గా సహవాసం చేశారు కాబట్టి ఇంకా కొంచెం ట్రూత్స్ వాళ్ళకి తెలిసి ఎపిజల్స్ గా వాళ్ళు రాసి పెట్టారు. రాసి పెట్టేసి దాన్ని మనం చదువుకోమన్నారు. మళ్ళా అప్పుడు యేసుక్రీస్తు వారు ఫిజికల్ గా ప్రత్యక్షమైనట్టు ఇప్పుడు అవరు. సో ఆయనని ఎరగటం అంటే వాళ్ళు ఆయన ఎరగటం ఏమైంది? వాళ్ళు ఫిజికల్ గా చూశారు, ఆయన వెంట తిరిగారు, ఆయన చెప్పింది విన్నారు. చెప్పింది వినటం ద్వారా, ఆయన్ని చూడటం ద్వారా, ఆయనతో సహవాసం చేయడం ద్వారా ఆయన ఎరిగారు. ఇప్పుడు మనం ఎలా ఎరుగుతాము? వాళ్ళు ఎలా ఎరగటానికి సాధ్యమైందో, వాళ్ళు దేన్నైతే రాసి పెట్టారో దాన్ని మనం చదువుకుంటున్నాం లేఖనాలు. మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ లో ఆయన గురించిన సహవాసం గురించి చెప్పినప్పుడు ఆ మాటలు మీకు మాటి మాటికి చెప్పాను. బహుశా మళ్ళా మీకు దాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో నేను ఆయన్ని ఎరిగానంటే నేను విధేయత చూపుతాను. నేను విధేయత చూపకపోతే నేను అబద్ధం చెప్తున్నాను. నాలో సత్యం ఉండదు. సెకండ్ స్టేట్మెంట్ లో దేవునికి విధేయత చూపే వాళ్ళలో ఆయన సత్యం ఉంటుంది. సో ద మోర్ ఐ ఒబే గాడ్, ద మోర్ ఐ ప్రోగ్రెస్ ఇన్ ట్రూత్. దాన్ని కన్విక్షన్స్ అని పేరు పెట్టాను. ఈ లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా నాలో కన్విక్షన్స్ కలుగజేసినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలుగజేస్తాడు. సో ఆ కన్విక్షన్స్ కలుగజేసినప్పుడు నాలో దేవుని యొక్క సత్యము అనేది నాలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలుగజేసినప్పుడు అది నేను మర్చిపోలేను. అది నా హృదయంలో పదిలంగా దాగి ఉంటుంది. ఈ సత్యం ఏం చేస్తుందంటే ఆయనకు విధేయత చూపడానికి దోహదపడుతుంది. సో నోయింగ్ గాడ్, ఒబేయింగ్ గాడ్ అండ్ ట్రూత్ కన్సర్నింగ్ గాడ్. యు సీ హౌ ద రింగ్ ఈస్ సిస్టమాటికలీ ఫాలోయింగ్. ఆ తర్వాత 5వ వచనం చూడండి. 5, 6 కలిసి ఉన్నాయి. ఆయన వాక్యము ఎవడో గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన వాక్యాన్ని గైకొనాలి అంటే ఆయన నాలో సత్యం ఉంది, ఆయనను ఎరిగాను, ఆయన ఎరగటం వల్ల నాలో సత్యము కార్యసిద్ధి చేసింది. నాలో సత్యం కార్యసిద్ధి చేయటం వల్ల నేను విధేయత చూపుతున్నాను. ఈ హోల్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే దేవుని ప్రేమ నాలో పరిపూర్ణమవుతుంది అంట. అంటే క్యారెక్టర్, గాడ్స్ లవ్, ఆ దేవుని యొక్క ప్రేమ అనేది దేవుని యొక్క గుణగణాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి గుణగణం అది. సో ఆ దేవుని యొక్క క్యారెక్టర్ నాలో దేవుడు పొందుపరుస్తాడు. అది బ్యూటీ. వెన్ ఐ ఒబే గాడ్, ఐ గ్రో ఇన్ ట్రూత్. వెన్ ఐ గ్రో ఇన్ ట్రూత్, ఐ స్టిల్ ఒబే గాడ్ మోర్ అండ్ మోర్. ద మోర్ ఐ ఒబే గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ నాలో ఆ దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమవుతుంది. అందుకనే పురోగతి అన్నాను. పురోగతి అంటే గ్రోత్. సో ఇట్స్ ఐ కీప్ గ్రోయింగ్ ఇన్ ట్రూత్. నేను ఆ సత్యములో ఎదుగుతాను, దేవుని ప్రేమలో నేను ఎదుగుతాను. చూసారా లింక్ ఎలా బాగుందో? ఇంకేమన్నాడు? ఆయన ఎలాగు ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొను వాడు ఆయన ఎలాగు నడుచుకుననో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. చూడండి ముందేమన్నాడు? ఆయనకు విధేయత చూపడం వల్ల గనక ఎదిగితే ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. ఒక క్యారెక్టర్ చెప్పాడు.
ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఆయనని ఎరగటం వేరే, ఆయన యందు నిలిచి ఉండటం వేరే. ఆయన యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? ద సేమ్ ప్రిన్సిపల్ ఒబే చేయటమే. అయితే దాన్ని స్టేబుల్‌గా, కన్సిస్టెంట్‌గా మనం కంటిన్యూయస్‌గా మనం ఎదుగుతూ వస్తాం. అప్పుడు దేవుని వలె మనం ప్రేమిస్తాము. దేవుని ప్రేమ నాలో పరిపూర్ణమవుతుంది. ఆయన యందు నేను నిలిచి ఉన్నాను. ఆయన ప్రేమ అందుకని దీనికి నేను పెట్టిన పేరేందంటే, క్రీస్తుని ఎరిగిన వారు ఆయనను ప్రేమించుటలో ఎదుగుతారు. స్పిరిచ్యువల్ గ్రోత్ అనేది అంచెలంచెలుగా జరగటం అంటే అర్థం ఏందంటే, ఆయన్ని ఎరుగుతాను. ఆయన ట్రూత్‌లో నేను ఎదుగుతాను. ఆయన ప్రేమలో నేను ఎదుగుతాను. ఆయన లాంటి క్యారెక్టర్ నాలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరుస్తాడు. దట్ ఇస్ ద ట్రూత్ అన్నమాట. మూడో వచనం నుండి ఆరో వచనం వరకు మనం నేర్చుకున్నది అదే. ఎందుకు? మనం ఆల్రెడీ గతంలో మనం చూసాం. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం నాకు వెలుగైంది. నేను వెలుగులో గనక సహవాసం చేస్తే నేను ఆయన్ని ఎరుగుతాను. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయను. లాస్ట్ చాప్టర్‌లో మనం ఏదైతే నేర్చుకున్నామో దయచేసి మర్చిపోద్దండి. సేమ్ ట్రూత్‌ని అపోస్తలుడైన యోహాను పదే మరొక కోణంలో ఆయన మనకు తెలియపరుస్తుంది. జీవం అన్నాడు, నోయింగ్ అన్నాడు, వెలుగన్నాడు, విధేయత చూపడం అన్నాడు, ప్రేమ అన్నాడు, నిలిచి ఉండటం అన్నాడు, సత్యం అన్నాడు, దేవుని వలె బికమింగ్ లైక్ గాడ్ ఆయన వలె ఎంత బ్యూటిఫుల్‌గా స్టెప్ బై స్టెప్ అపోస్తలుడైన యోహాను చదివారు చూడండి. నేను ఎక్కడికి పక్కకు పోవట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గోయింగ్ ఎనీవేర్. ఇది ఎక్స్‌పోజిటరీ టీచింగ్ అంటే. ఎక్స్‌పోజిటరీ టీచింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని ఎక్స్‌పోజ్ చేయటమే. నేనేం కొత్త ట్రూత్ ఏం పట్టురాలేదు. లేతే ఇక్కడ లేనిది నేనేం చెప్పట్లేదు. అక్కడ ఉన్నదాన్ని డాట్స్‌ని కనెక్ట్ చేస్తున్నాను అంతే. మరలా ఇంకోసారి చదవండి ఎంత క్లియర్‌గా అర్థమవుతుందో. మూడో వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నాము అని తెలుసుకుందుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతకాలమైంది మనం విశ్వాసులమని చెప్పుకుంటూ, పరిశుద్ధులమని చెప్పుకుంటూ, సంఘానికి వెళ్తున్నాం అని చెప్పుకుంటూ, మనం ఆధ్యాత్మికంగా చాలా చాలా ఎదిగామని చెప్పుకుంటాం గదా! టు వాట్ డిగ్రీ, టు వాట్ డైమెన్షన్, టు వాట్ ఎంత మోతాదులో మనం ఆయన్ని ఎరిగాం. ఎంత మోతాదులో ఆ వెలుగులో మనం నడుస్తున్నాం. ఆయనకు విధేయత చూపుతున్నాం. ఆయన క్యారెక్టర్‌ని మనలో రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నాం. ఆయనలాగా మనం ప్రవర్తిస్తున్నాం. అదే గదా! ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. తెలిసిన దేవుని యొక్క ఆజ్ఞను మనం గైకొనకపోతే వి ఆర్ గిల్టీ ఆఫ్ డిసొబీడియన్స్. సో నోయింగ్ గాడ్, ఒబేయింగ్ గాడ్. దానికి ట్రూత్ అనేది అప్రోప్రియేట్‌గా ఉంటుంది. అలాగే దేవుని ప్రేమ అనే గుణగణంలో మనలో పొందుపరచబడ్డంలో అప్రోప్రియేట్‌గా ఉంటుంది. ఆయనలాగా మనం జీవించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అదే గదా! ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. బద్ధుడై ఉన్నాడు. వి ఆర్ బౌండ్ టు వాక్ ద వే హి వాక్స్, ద వే హి యాక్ట్స్, ద వే హి రియాక్ట్స్, ద వే హి లవ్స్, ద వే హి ఫర్గివ్స్. ఆయనకులాగా మనం చేయాలి. అది మూడో వచనం నుండి ఆరో వచనం వరకు కూడా మనం నేర్చుకున్న తాత్పర్యం. ఆ తర్వాత ఏడో వచనం నుండి 11వ వచనం వరకు కూడా మళ్ళా దాన్నే అపోస్తలుడైన యోహాను తిరిగి రాస్తాడు. ఏమంటాడు? క్రీస్తును ప్రేమించేవాళ్ళు తన సహోదరులను ప్రేమిస్తారు. క్రీస్తుని ప్రేమించేవాళ్ళు మన సహోదరులను ప్రేమిస్తారు. దయచేసి నాతో పాటు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఏడో వచనం నుండి 11వ వచనం వరకు తర్వాత భాగాన్ని మనం కొత్త స్టడీ చేద్దాం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు విన్న వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి
చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనం కలుగజేసును గనుక తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. ఇక్కడ ఆజ్ఞ ఏమన్నాడు? మీకు పూర్వపు ఆజ్ఞనే, కొత్త ఆజ్ఞ ఏం కాదది. ఏమిటా పూర్వపు ఆజ్ఞ? దాన్ని మళ్ళా కొత్తగా చెప్తున్నాడు. ఏమిటది? ఆ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞ మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగు 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇది వరకును చీకట్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే వెలుగులో ఉన్నవాడు తన సహోదరుని ద్వేషించడు. అది పాయింట్. ఇప్పుడు సహోదరులను, సహోదరుని అంటే సహోదరి కూడా వస్తుంది. సహోదరుడు సహోదరిని నేను ద్వేషిస్తున్నానా? నేను గనక ద్వేషిస్తే దాని అర్థం ఏంటంటే నేను వెలుగులో లేను. సింపుల్. ఈ ప్యాసేజ్ లో మనం నేర్చుకున్న పాయింట్ ఏంటంటే తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. మన ఫస్ట్ చాప్టర్ లో కూడా వెలుగు గురించిన వివరణ చాలా చూసాం మనం. వెలుగులోనే మనం ఆయనతో సహవాసం చేస్తాం, ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు గనక ఆయనతో నడవాలంటే వెలుగులోనే నడవాలి. ఆయనతో నడుస్తున్నాం అని చెప్పుకుంటే వెలుగులోనే. అక్కడ వెలుగు అంటే మనం ఏమనుకున్నాము? వెలుగుంటే ఏమనుకున్నాము? వెలుగంటే ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత వెలిగింపజేయటము అంటే అర్థం ఏంటంటే ఒక ట్రూత్ ను అర్థమయ్యే విధంగా మన మైండ్ ని దేవుడు ఓపెన్ చేయటము, ప్రజ్వలింప చేయటము, అంటే ప్రకాశింప చేయటము, లేక వాక్యాన్ని గ్రహింపులోనికి తీసుకొని రావటము. వెలిగింప చేయటము అంటే వాక్యము అర్థం కాని వాక్యాన్ని అర్థమయ్యే విధంగా చేయటము. వెలుగులో నడవటం అంటే ఆయనతో సహవాసం చేస్తున్నాం. వెలుగులో నడవటం అంటే సత్యానుసారంగా జీవించటం. అది తన తాత్పర్యం. ఫస్ట్ చాప్టర్ లో మనం చూసాం. ఆయనతో సహవాసం చేసేవాళ్ళు సత్యాన్ని అభ్యసిస్తారు. ఈ సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? వెలుగులో నేను నడుస్తాను కాబట్టి ఆ దేవుడు నాకు వెలిగింపజేస్తాడు. ఆ వెలుగనే దేవుడు నేను వెలుగులో నడుచుకునే విధంగా చేస్తాడు. అది మర్చిపోద్దండి. సో ఆ వెలుగైన దేవుని సత్యము నాలో ఉంటే, ఆ వెలుగైన దేవుని యొక్క సన్నిధి గనక నాలో ఉంటే నేను వెలుగులోనే నడుస్తాను, చీకట్లో నడవను. అల్టిమేట్ తాత్పర్యం ఏదంటే క్యారెక్టర్ ప్రేమిస్తాను. సో ఇప్పుడు నేను కనుక ప్రేమించకపోతే, ఇప్పుడు నేను యేసు ప్రభువుని ఎరిగి ఉన్నాను అని నేను చెప్పాను. చెప్పినప్పుడు ఆ దేవునిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఏమిటా క్యారెక్టర్? ప్రేమ. సో యోహాను సువార్త ఏం చెప్తుంది? యోహాను సువార్త ఏమని చెప్తుంది? దేవుడు వెలుగై ఉన్నాడు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవాన్ని పొందుతారని చెప్తారు. విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని పొందుతారు. యోహాను పత్రికలు ఏం చెప్తాయి? ఆ వెలుగైన దేవుణ్ణి ప్రేమించండి అని చెప్తుంది. యోహాన్ రాసిన ప్రకటన ఏం చెప్తుంది? ఆ దేవుడు మరలా మా వైభవంతో ప్రభావంతో వస్తాడు, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి చెప్. సో ఈ పత్రికలో, యోహాను పత్రికలో మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే ప్రేమించండి, 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 ప్రేమించండి. వెలుగు, జీవము, సత్యము, ప్రేమ ఈ పదాలు మాటి మాటికి మాటి మాటికి కనపడతాయి. దాన్ని బోత్ ఆపోజిట్ వర్డ్ కూడా కనపడుతుంది. ఇటు వెలుగు అంటే అటు చీకటి అని చెప్తాడు. జీవము అంటే మరణము అని చెప్తాడు. సత్యము అంటే అసత్యము అని చెప్తాడు. సో కాబట్టి ఈ కాంట్రాస్ట్ అనేది ఈ ఈ ఈ దీంట్లో మనకు కనపడతాం. ప్రేమించడం, ద్వేషించడం, ప్రేమించడం, ద్వేషించడం. క్రొత్త ఆజ్ఞ ఏమిటి? సహోదరుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? దేవుడు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. దేవుడు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. వెలుగులో ఉన్నవాడు తన సహోదరుని ద్వేషించడు. వెలుగులో గనక ఉంటే, ఆయనతో సహవాసం చేస్తుంటే, ఆయన సత్యం గనక ఆయనలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సహోదరుని ద్వేషించడు. హేట్ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో ఏం జరుగుతుంది? చాలా సులభంగా మనం ద్వేషించేస్తాము. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వెలుగులో ఉన్నవాడు సహోదరుని ద్వేషించడు.
తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నవాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. మరలా చదువుతాం, మనకు అల్టిమేట్లీ అదే మనకు అర్థమవుతుంది. మరలా ఇది చదువుతాను చూడండి, చాలా సింపుల్ అది. ఏంటిది? ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞని నేను మీకు రాయటం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు విన్న వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞని మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లో ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. ఒక పదం పట్టుకొచ్చాడు, అభ్యంతర కారణమేమీ లేదు. అభ్యంతర కారణాలు ఉండే అవకాశాలు, అభ్యంతర కారణాలు అవకాశం ఉన్నంత మాత్రం ద్వేషించాల్సిన అవసరం లేదు. ద్వేషించాల్సిన అవసరం లేదు. ప్రేమించడము, ద్వేషించడం ఓన్లీ టూ ఆప్షన్సే కాదు, మిడిల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ద్వేషించకుండా ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మరియ గర్భవతి అయినప్పుడు యోసేపు ఏం చేసి ఉండాల్సింది? ఆవిడని ద్వేషించాలి కదా, ద్వేషించలేదు. ఆమెను అవమానపరచడానికి కూడా ఇష్టపడలేదు అనమాట. రహస్యంగా విడనాడదాం అని. ఎందుకంటే నీతిమంతుడు అని అతని గురించి చెప్పబడదు. నీతిమంతుడు అని చెప్పు. సో కాబట్టి ఇక్కడ రాయబడిన మాటను కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, 11వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగజేశాను గనుక తానెక్కడ పోవచ్చున్నాడో అతనికి తెలియదు. సో చీకట్లో నడవటం అనేది చాలా ప్రమాదకరమైనది. అంటే absence ఆఫ్ గాడ్, absence ఆఫ్ లైట్, absence ఆఫ్ ట్రూత్, absence ఆఫ్ లైఫ్. చూసారా? absence ఆఫ్ లైఫ్, absence ఆఫ్ లైట్, absence ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్, absence ఆఫ్ ట్రూత్. సో చీకట్లో నడవటం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. చీకట్లో నడవటం. రక్షించబడిన తర్వాత దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యపు సత్యములను అనుసరించి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వెలుగులో నడవాలి. వి హ్యావ్ నో ఆప్షన్ బట్ టు లవ్, బట్ టు లవ్. మనం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగంలో చెప్పినప్పుడు యేసు ప్రభువు మనకు అక్కడ వ్యాఖ్యానం ఇచ్చాడు. ఏమని వ్యాఖ్యానం ఇచ్చాడు? మీరు విన్నారు, శత్రువును ద్వేషించమని. నేను చెప్తున్నాను, శత్రువులను ప్రేమించాలని. శత్రువులను సైతం ద్వేషించే లైసెన్స్ ఒక విశ్వాసికి లేదు. శత్రువులను ప్రేమించాలన్నాడు. మనల్ని దూషించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. మనల్ని హింసించే వారి కోసం ప్రేయర్ చేయమన్నాడు. మనల్ని మనల్ని మన నాశనాన్ని కోరుకునే వాళ్ళని బ్లెస్ చేయమని చెప్పాడు యేసు ప్రభు. ఆ క్యారెక్టర్ కావాలి మనకు. ఓ సువార్త అద్భుతంగా ప్రబలాలంటే యేసుక్రీస్తు వారి లాంటి క్యారెక్టర్ ద్వారానే మనకు సువార్త ప్రబలుతుంది. మనము పనిచేసే ఆఫీసుల్లో కానివ్వండి, మనం నివసించే ఇళ్లలో కానివ్వండి, మన ఇరుపొరుగు వారి ద్వారా కానివ్వండి, అనవసరంగా కొన్ని సంఘటనలు వచ్చి రకరకాల ఒత్తిడి కింద గురవుతాం. ఆ ఒత్తిడి కింద గురైనప్పుడు నేను యాక్చువల్గా ఆధ్యాత్మికంగా ఏ లెవెల్లో ఉన్నానో అది నాకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు లాగా అటువంటి కఠినమైనటువంటి అటువంటి విరుద్ధ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను గనక ప్రేమించడం నేర్చుకుంటే, నీకు వందనాలు చెప్పే వాళ్ళకి ఆ మాట చూస్తే చాలా బాగుంటుంది కదా. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ప్రేమించడం అనేది యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, చాలా అద్భుతమైనటువంటి ఆజ్ఞ. ఆయన అలా చేశాడు కూడా. యేసుక్రీస్తు వారు దాన్ని అక్షరాలా పాటించాడు. దయచేసి చూడండి, 5వ అధ్యాయము 43 నుంచి నేను చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఘన ఫలం కలుగును? ఎంత అప్లికేషన్ పాయింట్ ఆఫ్ చూడండి. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగ చేయుచున్నారు కదా అని. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమన్నాడు? మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగ చేయుచున్నారు కదా.
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఉండురు అని చెప్పలా, ఉండెదరు, ఉండెదరు. సో సహోదరుని గాని సహోదరిని గాని ప్రేమించడం అనేది ఇట్ ఈస్ మ్యాండేట్. దీన్ని ఏమంటారంటే రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు. రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటే సహోదరుని గురించి అంతా నొక్కి ఒక్కాణిస్తుంటే, హౌ అబౌట్ యువర్ స్పౌస్? నీ భార్య సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏంటి? ప్రేమించగలుగుతున్నావా? నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా? నీ భర్తను ప్రేమించగలుగుతున్నావా? నీ కుమారుని ప్రేమించగలుగుతున్నావా? నీ కుమార్తెను ప్రేమించగలుగుతున్నావా? నీ తల్లిని ప్రేమించగలుగుతున్నావా? నీ తండ్రిని ప్రేమించగలుగుతున్నావా? నీ సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? తన సహోదరుడు అంటే సంఘంలో ఉన్న సహోదరుడు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సంఘములోని సహోదరుడు అక్కడికి వెళ్ళక మునుపు ముందర ఇళ్లలో ప్రారంభం అవ్వాలి. ఇళ్లలో ప్రారంభం. నేను ఇలా చెప్తాను చూడండి. దేవుడు వెలుగై ఉన్నాడు గనక మొదటి అధ్యాయం మనం చదువుకున్నాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. ఇప్పుడు ఆయన ప్రేమ అయితే నేను ఆయన్ని ప్రేమించాలి. నేను గనక ఆ దేవుణ్ణి ప్రేమిస్తే నేను నా సహోదరుని ప్రేమించకుండా ఉండలేను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక సంఘము యొక్క మెచ్యూరిటీ, ఒక సంఘము యొక్క ఎదుగుదల, ఒక సంఘము యొక్క ఆ, 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 ఎన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు యానివర్సరీ జరుపుకుంటాం కదా. నేను సర్వసాధారణంగా యానివర్సరీస్ లో నేను ఇదే చెప్తా ఉంటాను. యానివర్సరీలో నేను చెప్తుంటా, సో ఒక 30 years అయింది సంఘం స్టార్ట్ చేసి. ఈ 30 years పరిశుద్ధులు ఒకరితో ఒకరు సహవాసం చేసుకొని ఆ దేవుని యొక్క వాక్యాన్ని సహవాసం నేర్చుకుంటూ ఉండగా ఎంత ప్రేమలో ఎదిగావు, సంఘములో ఎంత ప్రేమ కనపడుతుంది. సంఘములో గనక ప్రేమ కనపడకపోతే ఆ సంఘం యొక్క స్పిరిచువాలిటీ గురించి మనం ప్రశ్న అడుగుతాం. అది అది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ ఈ ప్రేమకు సమాధానానికి లింక్ ఉంది. సమాధానం లేకుండా ఒకరితో ఒకరు సహవాసం ఉండలేరు. సమాధానము, సహవాసము, ప్రేమ, చివరికి పరిశుద్ధత. పరిశుద్ధత అనేది అల్టిమేట్ టార్గెట్. పరిశుద్ధత కావాలంటే మనకేముండాలి? సహవాసం ఉండాలి. సహవాసం ఎప్పుడు సాధ్యమవుతుంది? సమాధానం ఉంటేనే సాధ్యమవుతుంది. అల్టిమేట్లీ మనకు బయటికి ఏం కనపడుతుందంటే సహవాసం కనపడదు, బయటికి కనపడది. పరిశుద్ధత కనపడదు, బయటికి కనపడదు. ప్రేమ ఒకటే. ఒక వ్యక్తి, ఈ కొత్త వ్యక్తి సంఘానికి వచ్చినప్పుడు నేను ఈ సంఘంలో ఉండాలా వద్దా, ఈ సంఘంతో సహవాసం చేయాలా వద్దా అని ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ కూర్చున్న 2-3 hours లోనే తనకేం అర్థం అవ్వాలంటే ఈ సంఘంలో పరిశుద్ధత ఉంది, ఈ సంఘంలో దేవుని ప్రేమ కనపడుతుంది, దిస్ ఇస్ మై హౌస్ అని వాళ్ళు పరిగెత్తుకుని రావాలి. ఇప్పుడు దీన్ని మనం మాట్లాడాలంటే అది మన ఇంటి దగ్గర నుంచి రావాలి. మన ఇంట్లో లేని సమాధానం సంఘంలో రాదు. మన ఇంట్లో లేని పరిశుద్ధత సంఘంలో రాదు. మన ఇంట్లో లేని ప్రేమ సంఘంలో రాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే ఈ మొదటి యోహాను పత్రిక మొత్తం ఎక్కడ చదివినా కూడా మీకు ఏ కోణంలో చూసినా కూడా మనకి ఇదే కనపడతాం. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. 12వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు చదవండి దయచేసి. 12వ వచనం నుంచి 17 వరకు. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నాను. చిన్న పిల్లలారా అని ప్రొనౌన్స్ చేశాడు. ఎవరు చిన్నపిల్లలు? ఆయన నామమును బట్టి పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నాను. అంటే ఈ లెటర్ రాసింది విశ్వాసులకు, అవిశ్వాసులకు కాదు. అవిశ్వాసులకు కాదు. చిన్నపిల్లలారా. ఎవరు చిన్నపిల్లలు? పాపములు క్షమించబడాలి అంటే ఏజ్ వైజ్ కాదు. ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఏజ్. ఆయన పెద్ద వయసు కలిగిన వాడు కాబట్టి వీళ్ళంతా చిన్నపిల్లలు. సండే స్కూల్ పిల్లలని దాని తాత్పర్యం కాదు. చిన్నపిల్లలారా అంటే ఇట్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ దట్ దే ఆర్ ఆల్ చిల్డ్రన్ బై ఏజ్. వాళ్ళు పాపములు క్షమించబడ్డాయి అంటే వాళ్ళ కొత్తగా రక్షించబడ్డాడు, వాళ్ళ కొత్తగా సంఘంలో చేర్చబడ్డారు. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడ్డాయి. 13వ వచనం. తండ్రులారా, చిన్నపిల్లలారా అయిన తర్వాత తండ్రులారా, మీరు ఆది నుండి ఎరిగి ఉన్నవారిని ఎదిగి ఉన్నారు గనక మీకు రాయచ్చు. ఎవరిని తండ్రులు అన్నాడు? ఆది నుండి ఎరిగి ఉన్న వారిని. ఈస్ టాకింగ్ అబౌట్ గాడ్. ఆ దేవుని ఎరుగుతారు వాళ్ళు. సో చిన్నపిల్లలు తండ్రులుగా అవుతారు.
చిన్నపిల్లలు తండ్రులు అవ్వడానికి వారిద్దరి మధ్యలో కనపడే తేడా ఏంటి? ఈ తండ్రులు ఒకప్పుడు చిన్నపిల్లలే. అయితే ఇప్పుడు చిన్నపిల్లల స్థాయి నుండి తండ్రుల స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు. ఇందాక మనం ఆల్రెడీ థర్డ్ వర్స్ నుండి సిక్స్త్ వర్స్ వరకు మనం చూసాం కదా. దేవునిని ఎరిగి ఉన్నారు అంటే దేవునికి విధేయత చూపుతున్నారు. దేవునికి విధేయత చూపుతున్నారంటే వారిలో దేవుని సత్యం ఉంది. వారిలో దేవుని సత్యం ఉండి దేవుని విధేయత చూపడం కారణం బట్టి దేవుని ప్రేమ వారిలో ఉంది. వారు ఆయన యందు నిలిచి ఉన్నారు. ఆయన ఎలా నడుచుకుంటున్నాడు వీళ్ళు అలాగే నడుచుకుంటున్నారు. ఈ విషయాలు మర్చిపోకండి దయచేసి. ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయొచ్చున్నాను. ఆ తర్వాత 13 వచనం రెండో భాగంలో ఏమన్నా అంటే యవనస్తులారా, అంటే ముందు చిన్నపిల్లలారా, చిన్నపిల్లల తర్వాత యవనస్తులారా, యవనస్తుల తర్వాత తండ్రులారా. ఇది ఆర్డర్. యవనస్తుల గురించి ఏమన్నాడు? మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. 14 వచనం చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. అంటే పాపములు క్షమించబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తండ్రిని ఎరగటం గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఇప్పుడు యవనస్తులకి పారామీటర్స్ పెంచాడు. యవనస్తులు అంటే ఎవరు? ఒకప్పుడు చిన్నపిల్లలే. అంటే ఇప్పుడు యవనస్తులు ఎవరు? లెక్క ప్రకారంగా వారి పాపములు క్షమించబడ్డాయి మొదటిది. రెండోది వాళ్ళు తండ్రిని ఎరిగి ఉన్నారు. మూడవది ఏంటి? వాళ్ళు దేవుని వాక్యము వారి యందు నిలుచుచున్నది. నిలుచుచున్నది అంటే అర్థం ఏంటంటే వాక్యము కన్విక్షన్స్ లెవెల్లో వారి హృదయంలో ఉంది. ఇట్ ఈస్ స్టోర్డ్. ఇట్ కెనాట్ బి స్టోలన్. అది లోపల దాగి ఉంది వాక్యం. ఎందుకంటే లోపల ఉన్న వాక్యమే అది కార్యరూపం దాల్స్తుంది. వాక్యం విని అదే మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పినప్పుడు ఏమన్నా అంటే ఆ వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ఇత్తనంతో పోల్చాడు. ఇత్తనము కొన్ని రోడ్డు పక్కల పడ్డాయి. పక్షులొచ్చి ఎత్తుకొని పోయినాయి. కొన్నేమో రాతి నేల పడ్డాయి. అది ఎదగడానికి ట్రై చేసింది. కింద గ్రౌండ్ కిందకెళ్ళటానికి అవకాశం లేదు. ఎండ రాంగానే ఎండిపోయింది. అయితే మంచి నేలలో పడిన ఇత్తనము 30 60 100 ఫలించింది. ఆ ఇత్తనం కూడా కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్ల పొదలు ఏం చేసినాయి? వాటిని అణిచేశాయి. సో వాక్యము నిలిచుంది. వాక్యము నిలిచి ఉంటేనే ఫలం వస్తుంది. అది 30 ఫోల్డా, అది 60 ఫోల్డా, 100 ఫోల్డ్ అని దేనిపైన ఆధారపడుతుంది? ఆ వాక్యము ఎంత నిలిచి ఉంది, ఆ వాక్యానికి ఎంత విధేయత చూపుతున్నాము, వాక్యానికి మనం చూపే మోతాదు పైన మన ఫలితములు లేక మన ఫలం అనేది ఆధారపడింది. అది 30% 60% 100%. ఇట్ ఆల్ డిపెండ్స్ టు వాట్ డిగ్రీ అండ్ డైమెన్షన్ యు ఒబే ద స్క్రిప్చర్స్. Ultimately, obedience is the point. You know God, you obey God. You obey God, the truth is retained in you. సో ఆ వాక్యం ఏ వాక్యం అయితే మనలో ఉందో ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. అప్పుడు మీరు బలవంతులు అన్నారు. ఎవరు బలవంతులు? యవనస్తులు బలవంతులు. కారణం ఏంటంటే వారి పాపములు క్షమించబడ్డాయి. వాళ్ళు దేవుని ఎరిగి ఉన్నారు. వాక్యము వారి యందు నిలిచి ఉన్నది. నిలిచి ఉంది కాబట్టి బలవంతులు. బలవంతులు కాబట్టి సాతాను జయించారు. అది స్టెప్స్ అన్నమాట. అది స్టెప్స్. ఏంటి స్టెప్స్ అవి? పిల్లలు వాళ్ళెవరు? పాపములు క్షమించబడ్డాయి. తండ్రిని ఎరిగి ఉన్నారు. ఎవరు యవనస్తులు? వారు పాపములు క్షమించబడ్డాయి. తండ్రిని ఎరిగి ఉన్నారు. వాళ్ళు బలవంతులు. ఎందుకని బలవంతులు? దేవుని వాక్యం వారి యందు నిలిచి ఉన్నది కనుక దుష్టుని జయించి ఉన్నారు. దేర్ ఆర్ 5 స్టెప్స్ హియర్. దేర్ ఆర్ 5 స్టెప్స్ హియర్. ఆ తర్వాత తండ్రులు ఎవరు? పాపములు క్షమించబడ్డాయి. తండ్రిని ఎరిగి ఉన్నారు. వాళ్ళు బలవంతులే. వాళ్ళు దేవుని వాక్యము వారి యందు నిలిచి ఉన్నది. వాళ్ళు దుష్టుని జయించి ఉన్నారు. ఎందుకంటే యవనస్తులు కాకుండా ఈ తండ్రులు అవ్వలేరుగా. తండ్రులు అవ్వలేరుగా. అయితే వీళ్ళలో ఏమవుతుందంటే మోతాదు పెరుగుతుంది. అనుభవం పెరుగుతుంది. మెచ్యూరిటీ పెరుగుతుంది. మెచ్యూరిటీ పెరుగుతుంది. ఆ తర్వాత మనము వాక్య భాగాన్ని ఎక్కడి నుంచి మనం చూసుకోవాలంటే ఈ 15th వర్స్ నుండి 17th వర్స్ వరకు మనం చదువుకుందాం. దయచేసి చదవండి నాతో పాటు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు.
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుండమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. ఎంత ఎంత బ్యూటిఫుల్ గా దేవుని వాక్యంలో మనకు వివరాలు ఇవ్వబడ్డాయి చూడండి. ఈ లోకములో ఉన్నదంతయు ఉన్న వాటిని ప్రేమించొద్దండి అన్నాడు. ఈ లోకము అన్నప్పుడు మనం కొంచెం ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి లోకం అంటే? ఏ సిస్టమ్ విచ్ ఈస్ డైమెట్రికలీ ఆపోజిట్ టు గాడ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే అక్కడ లోకములోని ప్రజలు అని అర్థం. పీపుల్. గాడ్ లవ్ ద పీపుల్, నాట్ సిస్టమ్. తర్వాత యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏముంది? ఇహలోక స్నేహము దేవునికి వైరం. ఏమిటి అక్కడ లోకం అంటే? ఇట్ ఈస్ అ సిస్టమ్. దేవుడు లోకాన్ని సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయం సృష్టించాడు. లోకం అంటే అర్థం ఏంటి? ఇట్స్ అ క్రియేటెడ్ వరల్డ్. సో క్రియేటెడ్ వరల్డ్ ని లోకం అంటాము. ఆ వరల్డ్ లో ఉన్నటువంటి పీపుల్ లోకం అంటాము. ఈ లోకం అంటే ఒక సిస్టమ్ గా కూడా చెప్పబడతా ఉంది. సో ఈ విషయాన్ని కొంచెం బాగా గమనించాలి. పదమేమో అదే కనపడుతుంది. అది హెర్మిన్యూటిక్స్ లో మనం నేర్చుకునే ప్రిన్సిపల్స్ అవి. హెర్మిన్యూటిక్స్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో దాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ కనుక మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే మిస్టేక్స్ చేయకుండా మనం ఉంటాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దండి అన్నాడు. ఏంటి ప్రేమించడం అంటే? డివోషన్, అఫెక్షన్. మనం లోకంలో ఉన్నాం కదా, లోకములో మనం ఉండొచ్చు కానీ లోకము మనలో ఉండకూడదు. అది వచ్చిన సమస్య. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు సణుగుతూ గొణుగుతూ దేవుణ్ణి శోధిస్తూ ప్రశ్నిస్తూ ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారే గాని ఐగుప్తు వాళ్ళలో నుంచి బయటికి రాలా. ఐగుప్తు శరీరం మనలో చేసే ఆ ఆ ఆ ఆ ఆ శరీరం యొక్క ప్రభావం వలన మనలో కలిగే ఆ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ప్రేమించొద్దన్నాడు. అదే గనక మనం రోమపత్రిక 12వ అధ్యాయం ఏమన్నాడు? ఫాలో నాట్ ది వరల్డ్ అన్నాడు. ఈ లోకాన్ని అనుసరించొద్దండి అన్నాడు. ఈ లోకాన్ని అనుసరించొద్దండి అన్నాడు. ఆ లోకాన్ని గనుక మనం అనుసరిస్తా ఉంటే ఏం చేస్తాం? మనము లోకంతో స్నేహం చేస్తాం. యాకోబు 4:4. లోకంతో స్నేహం చేస్తే ఏం చేస్తాము? లోకాన్ని మనం ప్రేమిస్తాం. లోకాన్ని ప్రేమిస్తా ఉంటే ఏం జరుగుతుంది? లోకం సంపాదించుకుంటాము, అయితే సర్వం కోల్పోతాం. ప్లీజ్ రిమెంబర్ దాట్. దేవుని వాక్యం అంచెలంచెలుగా రాయబడింది. దాన్ని కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించాలి. లోకాన్ని ఫాలో నాట్ ద వరల్డ్. లోకాన్ని అనుసరించండి. అప్పుడు గాని దేవుని చిత్తాన్ని నువ్వు గుర్తెరగవు. అది ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో నువ్వు గ్రహించి తెలుసుకోవాలి. నీ మనసు మారి రూపాంతరం పొందాలి అంటే ఫాలో నాట్ ద వరల్డ్. ఒకవేళ నువ్వు ఆయన మాట వినకుండా ఫాలో అయ్యావనుకో ఆటోమేటిక్ గా ఫ్రెండ్షిప్ చేస్తావు. ఫ్రెండ్షిప్ చేస్తే ప్రేమిస్తావు. ప్రేమిస్తే నువ్వు సంపాదించుకుంటావు. అయితే నువ్వేం చేస్తావు అంటే నీ జీవాన్ని, నీ ప్రాణాన్ని, నీకున్నటువంటి సమస్తాన్ని కోల్పోతావు. దీన్ని లోకాన్ని ఈ అపోస్తలుడైన యోహాను 3 విధాలుగా వర్ణించాడు. ఏంటంట? లోకంలో అంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. అంటే దెర్ ఈస్ ఎ ఎనిమీ ఇన్సైడ్. దేవునికి వ్యతిరేకంగా పనిచేసే ఒక సిస్టమ్. ఎందుకంటే లోకాధికారి సాతాను. ఈ లోకాధికారి సాతాను కనుక ఈ సాతాను ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకమైన ఒక సిస్టమ్ ను లోకంలో తయారు చేసి మనకు వ్యతిరేకంగా పోరాడతాడు. మనకు శత్రువులు ఎవరయ్యా అంటే సాతాను నేరుగా మనతో ఫైట్ చేస్తాడు. లోకాన్ని యూజ్ చేసుకుని ఫైట్ చేస్తాడు. నాలో ఉన్న శరీరాన్ని యూజ్ చేసుకుని ఫైట్ చేస్తాడు. అల్టిమేట్లీ నాకు ఎనిమి ఎవరు? సాతాను. మొన్న ఈ మధ్య నేను ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు మా క్యాంపస్ లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన జెహోవా విట్నెసెస్ కి సంబంధించిన వ్యక్తి. నాకు తెలియదు యెహోవా సాక్షుల సంగతి నాకు తెలియదు. నేను మామూలుగా సువార్త చెప్పనీకి పోయాను. సువార్త చెప్పనీకి పోతుంటే ఆయన జవాబులు ఇస్తున్నాడు కానీ ఎక్కడొద్ది చెప్పండి యేసుక్రీస్తు దేవుడు అని మొదలు పెట్టాడు. నాకు అర్థమైంది ఇదేదో కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నట్టుంది అని. మెల్లిగా మెల్లిగా మాట్లాడుతూ యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని మెల్లిగా చెప్తా ఉన్నాడు. మొత్తం చెప్పాడు. ఇట్లా మేము మా బ్యాక్గ్రౌండ్ ఇది, మేము ఇట్లా పనిచేస్తాం. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే నాకు వెంటనే అర్థమైపోయింది.
నేను ఈ వ్యక్తితో ఎంతవరకు ఫెలోషిప్ చేయాలి, ఎందుకంటే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. కల్టిక్ పీపుల్ తో ఎంత మటుకు సహవాసం చేయాలి. మొదటి యోహాను రాసిన పత్రికలో మనకు ఆ వివరాలు ఎక్కువగా కనపడదు, కానీ మీకు థర్డ్ జాన్, మూడో యోహాను పత్రికలో చాలా స్పష్టంగా రాస్తాడు. వాళ్ళకి శుభం అని కూడా చెప్పొద్దు అంటాడు, వాళ్ళకి మంచిని కూడా ఇవ్వద్దని చెప్తాడు, ఆతిథ్యం ఇవ్వద్దని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు అంటే డాక్ట్రైనల్లీ ఆరోగ్యకరమైన బోధ అంటే అర్థం ఏంటంటే, ఈ డాక్ట్రైనల్ యేసుక్రీస్తు దేవుడు కాదు, మనం తర్వాత ఇంకా వివరంగా మనం చూస్తాం. సో ఆ డాక్టర్ దగ్గర ఆయన ఏమన్నా అంటే, మరి శత్రువును ప్రేమించమన్నారు కదా, మమ్మల్ని శత్రువుగా భావించి మమ్మల్ని ప్రేమించండి అన్నట్టు ఏం లాజిక్ ఉపయోగించడం నేను అన్నా. మనుషులు శత్రువులు కారండి, సాతాను మాత్రమే నాకు శత్రువు, మనుషులు నాకు శత్రువు కాదు. సాతాను శత్రువు అయినప్పుడేమో సాతాన్ని గద్దిస్తాను, సాతాన్ని ఎల్లగొడతాను. అయితే నన్ను శత్రువుగా భావించి, నన్ను అవతల వ్యక్తి శత్రువుగా భావించి, నన్ను హింసించి, నన్ను, అది కూడా దేని గురించి, యేసు నామమును బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, క్రీస్తుని బట్టి, అది అది పాయింట్, క్రీస్తుని బట్టి అంటే స్వార్థను బట్టి, దేవుని వాక్యం కోసం నేను తీసుకున్న స్టాండ్ను బట్టి వచ్చే శ్రమను బట్టి అయితే మాత్రం ఖచ్చితంగా ఐ విల్ టేక్ దోస్ పర్సిక్యుయేషన్స్. ఐ డోంట్ రిటాలియేట్, నేను రిటాలియేట్ చేయను. బట్ సాతాను మాత్రం గ్యారంటీ నేను రిటాలియేట్ చేస్తాను. సాతాను ఎట్టి పరిస్థితులు ప్రేమించే క్వశ్చనే లేదు. దేవుడు ఎవరిని అసహించుకుంటాడు? సాతాన్ని. మనుషులు ఎప్పుడు అసహించుకోడు దేవుడు. ఈ విషయాన్ని కొద్దిగా బాగా గుర్తుపెట్టుకోవాలి. శరీరాశ అంటే అర్థం ఏంటి? ఇవి మనకు అర్థం కావాలంటే మళ్ళా ఇక్కడి నుంచి మనం ఎక్కడికి జంప్ అయిపోవాలి? యేసుక్రీస్తు వారు సాతాను చేత శోధించబడినప్పుడు ఇవి మూడు అక్కడ చాలా చక్కగా కనపడతాయి. లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, శరీరాశ అంటే ఈ శరీరం ఎప్పుడు ఏమి తినాలి ఆశిస్తా ఉంటున్నాడు. లస్ట్, లస్ట్ అంటే అర్థం ఏంటంటే, ఒక డిజైర్, ఒక మోతాదు వరకు ఇట్స్ ఓకే. డిజైర్ ఈస్ నాట్ సిన్, బట్ డిజైర్ షుడ్ నాట్ బికమ్ లస్ట్. ఈ శరీరము చాలా కోరికలు ఉంటాయి, ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. అదే కదా మొదటి కొరింథీ 9 పౌలు అంటాడు, నా శరీరాన్ని నేను అణుచుకొని దాన్ని కంట్రోల్లో పెడుతున్నాను, ఎందుకంటే సువార్త ప్రకటించడానికి ఇది అడ్డం వస్తుంది, దేవుని మహిమార్థమే జీవించడానికి ఈ శరీరం అడ్డం వస్తుంది. సో కాబట్టి ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం అవసరం. ఎంత తినాలో అంత తినాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలో అంత విశ్రాంతి తీసుకోవాలి. సో లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ గురించి వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నేత్రాశ, చూసిందల్లా, చూడటం వల్ల వచ్చే ప్రమాదం. సో వి షుడ్ ట్యూన్ అవర్ ఇయర్స్. మనం చూసినప్పుడు మనం ఆ ఆ ఆ లోకము యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ చూపు ద్వారా మనలోకి రావడానికి లేదు. లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ఫ్లెష్ ద్వారా రావడానికి వీల్లేదు. అండ్ ప్రైడ్, గర్వము, అహంభావము, స్వయం, ఈగో అని చాలా ప్రమాదం. సో లోకములో ఉన్నదంతా కూడా, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఇన్ డీటెయిల్, కొంచెం బ్రీఫ్ గానే చూస్తున్నాను, ఆల్మోస్ట్ ఆల్ సర్వే లాగానే నేను చూస్తున్నాను. మరీ డీటెయిల్డ్ స్టడీ చేయాలంటే మాత్రం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఒక్కొక్క మాట వచ్చినప్పుడు దాని మీద డీటెయిల్డ్ గా తీసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో ద లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ది ఐస్, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. సో మూడోదేమో ప్రైడ్, గర్వము, దాన్ని తల్లి పాపం అంటారు. తర్వాత వి షుడ్ లెర్న్ టు ట్యూన్, అదే యోబు అంటాడు, నా కన్నులతో, యోబు గ్రంథం 31 నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని. ఒక కన్యకను చూసినప్పుడు నేను ఎలా చూస్తాను, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మన 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 చూడటంలో, సో ఫస్ట్ సైట్ ఇట్స్ నో సిన్, బట్ ఫస్ట్ సైట్, ఎందుకంటే మనకు తెలియకుండా అన్ప్లాన్డ్ గా, యాక్సిడెంటల్ గా మనకు జరుగుతుంది కాబట్టి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి శోధనకు సంబంధించింది ఏదైనా కానీ నా చూపుల ద్వారా ఆకర్షించబడుతున్నప్పుడు నేనేం చేయాలంటే ఐ మస్ట్ డైవర్ట్ మై ఐస్. నేను చూసిన దేవుడు ఎలా చూస్తాడో క్రీస్తు కోణంలో చూడటం నేను నేర్చుకోవాలి. ఏమి చూడొద్దు, ఏం వినొద్దు, ఏం మాట్లాడొద్దు అని నాలుగు గోడల మధ్యలో కూర్చుంటే ఎవడైనా భక్తుడే, ఎవడైనా పరిశుద్ధుడే. అలా కాదు, మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళాలి, నేను అక్కడ వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి. అటువంటి నేపథ్యంలో నాకు శోధనలు వస్తాయి. అందుకనే నేనేం చేయాలంటే, అందుకనే అపోస్తలుడైన యోహాను రాశాడు, ఏమని రాశాడు, శరీరాశ ఉంది, ఈ శరీరము నిన్ను చాలా ఆశిస్తుంది. సో యు మస్ట్ లెర్న్, ఆ లస్ట్ దాకా వెళ్ళకూడదు. అదే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం అన్నాడు, ఏమంది, దురాశ గర్భము ధరించి పాపం. సో లస్ట్ ఏం చేస్తుందంటే పాపం వైపుకు మనల్ని లాక్కొని వెళ్తుంది.
యాకోబు పత్రిక మొదట చాలా క్లియర్ గా అన్నాడు, స్వకీయ దురాశల చేత ఈడువబడి మరులు కొల్పబడి. ఆ పదాలు చూడండి ఎంత పొయిటిక్ సెన్స్ లో రాశారు. ఈడువబడి మరులు కొల్పబడి. వాడు అంటే అంత లాలించి పాలించి చేస్తుంది. యూ షుడ్ కఠినమైన నిర్ణయాలు మనం తీసుకోవాలి. పాపంలో పడకుండా, శోధనలో పడకుండా. ఇవి మనం లోకంలోనూ ఉంటాం, లోకంలో మనం ఉండాల్సిందే, పారిపోవడానికి వీల్లేదు. మనం సన్యాసం పుచ్చుకొని ఎవరిని చూడకూడదు, ఎవరు టచ్ అవ్వకూడదు, నేను సన్యాసంలాగా ఉంటానంటే కుదరదు. లోకంలో ఉండాలి, మనం ఉద్యోగం చేసుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి, సంసారాలు చేసుకోవాలి. అయితే ఈ లోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా పడాలి. అదే కదా నిజమైన భక్తి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం అంటాడు, ఇహలోక మాలిన్యం అంటకుండా నన్ను నేను కాపాడుకోవాలి. ఎట్లా వస్తుంది ఇహలోక మాలిన్యం? శరీరాశ, నేత్రాశ, చూపడం. సో ఈ ఫ్లెష్ కి సంబంధించిన అంటే తిండి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త. అందుకనే మనం ఎంత తినాలో అంత తినాలి. మోతాదుకు మించి తినడం వల్ల తిండిపోతుతనం అనేది పాపం. తెలుసా మీకు? ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవాలి. సోమర్తనం పాపం, మీకు తెలుసా? సో వి షుడ్ బి వెరీ, ఒక బిలీవర్ గా మనం ఏం చేయాలంటే వి షుడ్ లెర్న్ టు ట్యూన్ అవర్ బాడీస్. ఫ్లెష్ అన్నప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆదాము యొక్క పడిపోయిన నైజంగా మనం తీసుకోవాలి. ఆదాము యొక్క పడిపోయిన నైజము మన దేహంలో ఉంది కాబట్టి మన శరీరం ఏం చేస్తుందంటే రకరకాల డిమాండ్స్ చేస్తా ఉంటుంది. దేవుడు మనకు ఏమైతే కొలిచి ఇచ్చాడో, దేవుడు మనకు రిసోర్సెస్ గా మా ఎందుకని అందుబాటులో ఇచ్చాడో ఆ విధంగా ఆ బౌండరీస్ లో మనం ఉండాలి. కానీ దాన్ని ఆ డిజైర్స్ ని ఫ్లెష్ కింద మనం కన్వర్ట్ అయ్యేలాగా మనం మా ప్రమాదకరమైనటువంటి అందులో మనం పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. శరీరాశ, నేత్రాశ చూడాలి, దేవుడు చూసే కోణంలో చూడాలి. మన ఐస్ ని ట్యూన్ చేసుకోవాలి. ఐస్ ని ట్యూన్ చేసుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆమె మనం చూస్తాం. ఆమె చూచినప్పుడు అది వెంటనే దాని పర్స్పెక్టివ్ మారిపోయినట్టుగా మనం చూస్తాం. అంతకుముందు కూడా చూస్తుంది, అప్పుడు బానే ఉంది. కానీ సాతాంత కాసేపు డిస్కషన్ పెట్టుకున్నాక యాటిట్యూడ్ మారిపోయింది. లోతు చూచినప్పుడు అని రాయబడింది. కనులెత్తి చూచినప్పుడు సొదొమ గొమొర్రాలాగా ఉంది. ఈ వాస్ సో టెంప్టెడ్. ఏదేనో తోటలాగా ఉంది అది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక బిలీవర్ చూపులో కూడా పాపం చేయకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడాలి. యేసుప్రభు అదే అన్నాడు కదా, చూపులోనే పాపం చేస్తాడంట. ఒక వ్యభిచారం అనేది చూపులోనే, త్రూ ఐజ్. షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ది ఐ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. గర్వం ఇట్స్ వెరీ డేంజరస్. ఈగో, స్ట్రాంగ్ ఈగో. ఆ ఐని ఎలా హ్యాండిల్ చేయాలో మనం బాగా ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. ఎందుకు నేను ఇంత ఎక్కువ డీప్ గా నేను వెళ్ళట్లేదంటే ఈ మాటి మాటికి మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాం ఇటువంటి సబ్జెక్టులు. మీరు బహుశా చాలా సార్లు మీరు వినుంటారు, చాలా సార్లు మీరు వినుంటారు. ఆ తర్వాత 18th వర్స్ నుండి చివరి వరకు మనం చదువుకుందాం. 18వ వచనం నుండి చివరి దాకా. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దేని చేత తెలుసుకోండి. ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? ఫస్ట్ సెంచరీలో చెప్తున్నాడు. నౌ వీఆర్ ఇన్ 24th సెంచరీ. ఫస్ట్ సెంచరీలోనే క్రీస్తు విరోధులు ఉన్నారట. అందుకనే ఈ లెటర్ రాసింది కూడా అందుకే. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దేని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ మన సంబంధులు కారు. వారు మనలో నుంచి బయలుదేరారు కానీ మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి అంటే కలిసి ఉండలేరు. టూ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్, టూ డిఫరెంట్ గ్రూప్స్. అయితే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధాత్మ అభిషేకము అంటే అర్థమైందంటే దేవుని యొక్క సత్యాలు ఎరిగే గొప్ప ఆశీర్వాదం. ద స్పిరిట్ బ్లెస్సింగ్ అంటే స్పిరిట్ అనాయింటింగ్ అంటే పరిశుద్ధాత్మ అభిషేకం, హోలీ స్పిరిట్ అనాయింటింగ్. ఎందుకు అంటే ద పర్పస్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఈస్ టు నో ద ట్రూత్, టు హ్యావ్ ద డిసర్న్మెంట్, స్పిరిచువల్ ట్రూత్. వాక్యం చెప్పడానికి మనము ప్రభా నీ ఆత్మచేత అభిషేకించిన మనం ఎందుకంటామంటే ఆ ట్రూత్ ను గ్రహించే డిసర్న్మెంట్, ఆ విచక్షణ జ్ఞానాన్ని దేవుడిస్తాడు.
పరిశుద్ధాత్మ అభిషేకము ఈ ఒక్క పర్పస్ కోసమే. పరిశుద్ధాత్మ అభిషేకం భాషలు మాట్లాడడానికి కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం మెరకల్స్ చేయటానికి కాదు. పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని యొక్క వాక్యపు సత్యములను గ్రహించుటకు. అంటే ఈ ఈ నిజమైన క్రీస్తు ఎవరు, ఈ అబద్ధపు క్రీస్తు ఎవరు అనే వారిద్దరి మధ్యలో ఒక 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 తేడా ఉంటుంది. అందుకనే నేను దీనికి పెట్టిన పేరు పెట్టానంటే, క్రీస్తు వెలుగు సత్యము అసత్యమును గ్రహించుటకు దోహదపడుతుంది. క్రీస్తు వెలుగు ఏం చేస్తుంది? సత్యమును అసత్యమును గ్రహించుటకు బోధపడుతుంది. దేవుని యొక్క వాక్యపు యొక్క ట్రూత్స్ ఏం చేస్తాయంటే, ట్రూత్ ని లైస్ ని స్పష్టంగా గుర్తించడానికి అదే పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆ ఆ ఆ ఆ గ్రహింపని మనకు వస్తుంది. అదే ఇక్కడ రాయబడింది చూడండి, 20 వచనం. మీరు పరిశుద్ధాత్మని అభిషేకం పొందినవారు, పాస్ట్ టెన్స్ పొందినవారు గనుక, ఇట్స్ నాట్ ఫ్యూచర్ టెన్స్, ఇట్స్ నాట్ సింపుల్ సింపుల్ ఇట్స్ నాట్ సింపుల్ ప్రజెంట్ కాదు. అది ఏమని రాశాడు? మీరు పొందినవారు, పాస్ట్ టెన్స్ అంటే రక్షించబడిన వారి గురించి మాట్లాడుతున్నారు. అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. ప్రభా నన్ను అభిషేకించాయని కొత్తగా చేయాల్సిన పని లేదు, నువ్వు అభిషేకించావు కాబట్టి నీకు స్తోత్రం అని చెప్పాలంతే. అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయడం లేదు కానీ, మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగినందునను మీకు రాయచున్నాను. చూడండి, ఏమిటి పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదము? 23వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, క్రీస్తు విరోధిని ఎలా గుర్తుపట్టాలి? క్రీస్తు విరోధిని ఎలా గుర్తుపట్టాలి? ఇలా గుర్తుపట్టాలి. క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. సో ఇప్పుడు ఎవరు క్రీస్తు విరోధి? నేను అందుకనే జెహోవా విట్నెస్ వాళ్ళ గురించి ఇందాక మీకు ప్రస్తావించాను. ఎవరైతే యేసును క్రీస్తుగా అంగీకరించారో, ఈ మాట బాగా గమనించండి, యేసు అనేదేమో హ్యూమన్ టైటిల్ గివెన్ టు ద లార్డ్, టు గాడ్ ఇన్కార్నేట్. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మానవుడిగా వచ్చినటువంటి ఆ దేవునికి పెట్టిన పేరు ఏంటంటే యేసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అనేదేమో హ్యూమన్ నేమ్, క్రీస్తు అనేదేమో డివైన్ నేమ్. క్రీస్తు అనేదేమో క్రిస్టోస్, అది గ్రీక్ నేము. దాని హీబ్రూ నేమ్ ఏమో మెస్సియా. చూడండి అన్నమాట, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి దీని గురించి ఇంకొన్ని విషయాలు మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం అనుకుంటాం. దయచేసి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. యేసునొద్దకు అతని తోడుకుని వచ్చెను. మెస్సియా అనే మాటకు అభిషక్తుడు అని అర్థము. అభిషక్తుడు అనే పదం ఒకటి. మెస్సి అంటే మీనింగ్ ఏంటి? అభిషక్తుడు. అభిషక్తుడు అని ఒకటి బట్టి కింద ఏం రాశారు? క్రీస్తు మూల భాషలో అన్నారు. క్రీస్తు అనేదేమో హీబ్రూ నేము, మెస్సయ్య అనేదేమో హీబ్రూ నేము. దాని దాని మీనింగ్ ఏంటిదంటే అభిషక్తుడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మెస్సయ్య వస్తాడు, ఆయన రాజుగా వస్తాడు. ఆ మెస్సియా ఎవరో కాదు, యేసే అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఎవడు క్రీస్తు విరోధి? యేసు క్రీస్తు కాడని. అందుకని దీన్ని పెట్టిన టైటిల్ కూడా ఏంటంటే యేసే క్రీస్తు గనుక ఆయనను ప్రేమించుడి. యేసే క్రీస్తు గనుక ఆయనను ప్రేమించుడి. కొంచెం జాగ్రత్తగా కొద్దిగా మనం డీప్ గా మనం కొద్దిగా ఆలోచించాలి. మరలా చదువుతున్నా చూడండి, 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తర్వాత కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఇంకొక పదం ఇక్కడ రాయబడింది, కుమారుడు అనే పదం రాయడం జరిగింది. చూసారా? కుమారుని ఒప్పుకొనని వాడు తండ్రిని కూడా ఒప్పుకోడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు. సో ఇప్పుడు తండ్రిని అంగీకరించాలి, కుమారుని అంగీకరించాలి. ఎవరు తండ్రి, ఎవరు కుమారుడు? త్రిత్వములోని తండ్రి గాడ్ ద ఫాదర్. కుమారుడు ఎవరు? త్రిత్వంలో సెకండ్ పర్సన్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. దీని గురించి నేను మీకు వివరిస్తాను. అసలు దేవుని కుమారుడు అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి?
బైబిల్ గ్రంథంలో కుమారుడు అనే పదాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ తప్పుడు బోధకులు, తప్పుడు సిద్ధాంతాలు, కల్టిక్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే యేసును క్రీస్తుగా అంగీకరించరు. యేసును కుమారుడుగా అంగీకరించరు. ఇప్పుడు వాళ్ళు వేరే వేరేగా చెప్తారు. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పి మనం ఈ సెకండ్ చాప్టర్ ని దీంతో మనం క్లోజ్ చేద్దాం. 24 వచనం. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనివ్వడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. వి కెనాట్ సపరేట్. కుమారుని యందు నిలిచి ఉండాలి, తండ్రి యందు నిలిచి ఉండాలి. 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహించునదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు వ్రాసి ఉన్నాను. మోసపరిచే వాళ్ళు ఉంటారట. అందుకనే ఈ పత్రిక రాశాట. ఏమంటున్నాడు 27వ వచనం? అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. మరలా అభిషేకం గురించి మాట్లాడినప్పుడు ఏమన్నా అంటే ట్రూత్ ను అండర్స్టాండ్ చేసే కెపాసిటీ. ఆయన అభిషేకము మీలో నిలిచి ఉన్నది గనక ఎవడు మీకు బోధించాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. మీరు ఆయనలో నిలిచి ఉన్నారు. దట్స్ ఇంపార్టెంట్. 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షతమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడిని మీరు ఎరిగి ఉండడలా నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఇట్స్ వెరీ సింపుల్ కాన్సిక్వెన్సెస్ అనమాట. ఈ సీక్వెన్సెస్ అన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా ఆర్డర్ వేలో చెప్పడం జరిగింది. నేను మరలా చదువుతున్నా 28 నుండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అంటే క్రీస్తునందు నిలిచి ఉండుడి. యేసు క్రీస్తునందు నిలిచి ఉండుడి. అలా మనం నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మ చేత అభిషేకము పొందుకున్న వారము. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉండల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. సో ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిని జరిగించాడు. పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల ఈ గ్రహింపు నేను కలిగి ఉన్నాను. నేను కూడా నీతిని జరిగిస్తాను. సో అల్టిమేట్ ఎండ్ పాయింట్ ఏంటంటే నీతిని జరిగించాలి. నీతిని ఎలా జరిగిస్తాను? పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల నేను సత్యాన్ని ఎరిగి ఉన్నాను. తండ్రి కుమారుణ్ణి నేను గ్రహించాను. కానీ క్రీస్తు విరోధులు ఏం చేస్తారు? వాళ్ళు యేసును క్రీస్తుగా అంగీకరించరు. యేసును కుమారుడుగా అంగీకరించరు. కుమారుడు తండ్రి వాళ్ళు వేరుగా వాళ్ళు భావిస్తారు. ఈ ట్రూత్స్ మీకు అర్థమైన అనుకుంటా. ఇది మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక మీరు ఉంటున్నట్లయితే మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఈ వీడియోని మళ్ళా వింటే మీకు సెకండ్ టైం క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసు క్రీస్తు కుమారుడు దాని గురించినటువంటి మరికొన్ని వివరాలు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకుని వీడే క్రీస్తు విరోధి. యేసు హ్యూమన్ నేమ్, క్రీస్తు డివైన్ నేమ్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. యేసే క్రీస్తు, జీసస్ ఈజ్ క్రైస్ట్. అది దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. అపొస్తలుడైన పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు దమస్కు పోయే మార్గంలో దేవుడు ఆయన దర్శించినప్పుడు ఆయన 3 దినాలు ఆయన గుడ్డివాడుగా ఉన్నప్పుడు అననీయ వచ్చి ప్రార్థన చేసి ఆయన కనులు స్కేల్స్ వల్లే కింద పడి ఆయన తిని ఆయన బాప్తిసం తీసుకొని బలం పుచ్చుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన ఏమని స్టార్ట్ చేస్తారంటే యేసే ప్రభువు అంటాడు. ప్రభు అంటే LORD అప్పర్ కేస్ విత్ క్యాప్స్ లాక్ ఆన్, అంటే అప్పర్ కేస్ అండ్ బోల్డ్. లార్డ్ అంటే ఐ యామ్. 3వ అధ్యాయం 15వ వచనం నిర్గమకాండం రాయడం మాట్లాడు. గతంలో కూడా మీకు చాలా విషయాలు చెప్పారు. సో మెస్సియా అంటే అభిషక్తుడు అని అర్థం. గ్రీక్ లో క్రీస్తు అంటే కూడా అభిషక్తుడు అని అర్థం. జీసస్ ఈజ్ క్రైస్ట్ అంటే మానవుడుగా, అంటే దేవుడు కన్యక గర్భమున మానవుడుగా జన్మించిన ఆయన ఎవరో కాదు, క్రీస్తే. జీసస్ ఈజ్ క్రైస్ట్.
కానీ క్రీస్తు విరోధి ఎవరు? జీసస్ ఈజ్ నాట్ క్రైస్ట్ అనేవాడే క్రీస్తు విరోధి. తర్వాత సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ అనే పదం మీరు కొంచెం కొద్ది కేర్ఫుల్ గా ఆలోచించండి. ఇది కూడా మీకు గతంలో నేను చెప్పాను, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 9:6లో ఎ చైల్డ్ ఈజ్ బోర్న్ యాజ్ హ్యూమన్, ఎ సన్ ఈజ్ గివన్ డివైన్. అంటే క్రీస్తుగా అనుగ్రహించబడ్డాడు, యేసుగా ఆయన పుట్టాడు. ఎ చైల్డ్ ఈజ్ బార్న్, ఎ సన్ ఈజ్ గివన్. అలాగే యోహాను సువార్త 18:38లో సత్యం అంటే ఏంటి అన్నప్పుడు యేసుప్రభు చెప్పిన మాట, ఐ వాజ్ బార్న్ యాజ్ హ్యూమన్, ఐ వాజ్ బార్న్ యాజ్ హ్యూమన్, ఐ కేమ్ యాజ్ డివైన్. సో హీఈస్ బోత్ హ్యూమన్ అండ్ డివైన్. మానవుడు దేవుని పోలికలో కనుక చేయబడకుండా ఉన్నట్లయితే దేవుడు మానవుడు అయ్యే అవకాశం లేదు. సో సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. తర్వాత 4:4 గలతీ పత్రికలో దేవుని కుమారుడు అంటే బాండ్ ఆఫ్ ఉమన్, స్త్రీ సంతానముగా పుట్టినవాడు. గాడ్ సెంట్ హిస్ సన్, దేవుడు తన కుమారుని పంపాడు అంటే బాండ్ ఆఫ్ ఉమన్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 5:16-18 వరకు నేను చదువుతున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. ఈ ట్రూత్స్ మనకు అర్థం అవ్వాలంటే ఈ మాటలు మీరు మీరు ఒక 2-3 సార్లు మీరు కొద్దిగా వినండి, నోట్స్ రాసుకోండి. అప్పుడు మీకు ఒక పక్క క్లారిటీ వస్తుంది, మీరు మర్చిపోకుండా. యోహాను సువార్త 5:16-17 వచనం. యోహాను సువార్త 5:16-17 వచనాలు. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును సేవ చేయుచున్నాడని వారు చెప్పాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకొనెను. ఈ మాట గమనించండి, మరలా చదువుతాను. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా ఎంచుకొనెను. ఇక అర్థమవుతున్న పాయింట్. ఆయన ఏమన్నాడు? ఆయన నా తండ్రి అన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. మళ్ళా చదువుతున్నాను చూడండి. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకున్నాడు గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవాలని మరేపుగా ప్రయత్నం చేసిరి. దాన్ని వాళ్ళు బ్లాస్ఫెమీ కింద తీసుకున్నారు. ఇక్కడ త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతం చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది. యేసుక్రీస్తు క్లెయిమ్ చేశాడు, ఏమన్నా అంటే ఆ తండ్రి అయిన దేవుడు నా తండ్రి అన్నాడు. దాన్ని మహమ్మదీయులు కానివ్వండి, రక్షించబడని అనేకులు ప్యాగన్స్ కూడా ఏమంటారంటే తండ్రి కుమారుడు మరి తల్లి ఎక్కడ అని అంటారు. ఈ కాంటెక్స్ట్ లో తండ్రి కుమార సంబంధము ఇట్ ఈస్ నాట్ ఆఫ్ జెనెటికల్ రిలేషన్షిప్. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడంటే ఇట్ ఈస్ నాట్ ఆఫ్ జెనెటికల్ రిలేషన్షిప్, హ్యూమన్ రిలేషన్షిప్స్ లో ఉన్నట్టు కాదు. ఇక్కడ తండ్రి అంటే దేవుడు అని అర్థం, ఇక్కడ కుమారుడు అంటే దేవుడు అని అర్థం. ఇది అర్థం అవ్వాలంటే ఆ జివిష్ ట్రెడిషన్ మనకు అర్థం అవ్వాలి, ఆ జివిష్ సాంప్రదాయం మనకు అర్థమవుతే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. అందుకనే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ వెంటనే రాళ్ళు తీసుకున్నారు. మనకు తెలియదు కాబట్టి ఇంకో కోణంలో మనం ఆలోచిస్తాం. అలాగే 10వ అధ్యాయము 30-33 వరకు తత్వం గురించినటువంటి సిద్ధాంతం ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా అపోస్తుడైన యోహాను రాస్తాడో మీరు దయచేసి గమనించాలి. 10వ అధ్యాయం చాలా ఉన్నాయి, మీకు కొన్ని మాత్రం పెట్టాను. 10:30 నుంచి. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అందుకని ఇక్కడ మనం ఏమంటామంటే దైవత్వంలో ఒక్కరు, వ్యక్తిత్వంలో ముగ్గురు అంటారు. దైవత్వంలో ఒకరే, వన్ గాడ్, వి బిలీవ్ ఇన్ వన్ గాడ్. అద్వితీయ దేవుడు, ద్వితీయుడు కానివాడు, వన్ గాడ్. బట్ వ్యక్తులుగా ముగ్గురు, 3 separate పర్సన్స్, బట్ దే కాన్స్టిట్యూట్ యాజ్ వన్ డీటీ. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకునగా వాళ్ళకి అర్థమైపోయింది వెంటనే. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని అనగానే వాళ్ళకి వెంటనే, ఎందుకంటే జివిష్ కాంటెక్స్ట్ లో, జివిష్ ట్రెడిషన్ లో వాళ్ళకి చాలా సులభంగా అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. వాళ్ళు వెంటనే రాళ్ళు చేతి పట్టుకునగా యేసు, తండ్రి యుద్ధ నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపుతుని వాటిలో ఏ క్రియ నియంతో నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. 33 వచనంలో వాళ్ళు ఇచ్చిన జవాబు చూడండి.
అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుమని గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంది కదా, దైవత్వం గురించినటువంటి వివరణ. దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు అన్న తండ్రి. అందుకనే మీలో అనేకులు తండ్రి అని పిలువబడవద్దు అని చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకని పిలువబడవద్దు అంటే బికాస్ గాడ్ ఈజ్ ద ఫాదర్. ఎందుకో దేవుడు అటువంటి ఇంట్రడక్షన్ మనకు పెట్టాడు. దేవుడు తను పరిచయం చేసుకుంటున్నప్పుడు తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. దట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ హిమ్ అండ్ హిమ్ అలోన్. వాళ్ళు వెంటనే రాళ్ళు తీసుకున్నారు, ఎందుకంటే దేవదూషణ. మీకు అర్థమైంది కదా, దేవుని కుమారుడు అంటే హ్యూమన్ అండ్ డివైన్. హ్యూమన్ అండ్ డివైన్. ఆయన స్త్రీ సంతానము, ఆయన కుమారుడు, ఆయన తండ్రి, వారిలో ఉన్నటువంటి ఐక్యత గురించి మాట్లాడుతుంది. ఏసే క్రీస్తు మనం చూసాం. ఈ ఏసే దేవుని కుమారుడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 25వ వచనం. ఐ థింక్ నాకు అనదర్ ఇంకొక 10 minutes టైం ఉంది. నేను గబగబా చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 20వ వచనం. వెంటనే సమాజ మందిరములో ఏసే దేవుని కుమారుడు. ఎవరు? సౌలు పౌలుగా మారినప్పుడు మొట్టమొదటి చెప్పారు ఏసే దేవుని కుమారుడు, ఏసే క్రీస్తు. రెండొకటే, ఏసే క్రీస్తు, ఏసే దేవుని కుమారుడు. అలాగే రోమా 1:5 ఏమంటా అంటే యేసుక్రీస్తు మృతులలో నుంచి తిరిగి లేచడం ద్వారా ఆయన దేవుడుగా నిరూపించుకున్నాడు. ఆయన కుమారుడు దేవుడుగా నిరూపించుకున్నాడు. ఇది మనం టెక్నికల్ గా అర్థం చేసుకోవాలంటే ఇలా చెప్పొచ్చు. ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ వన్ పర్సన్ విత్ టూ నేచర్స్. ఏమిటి టూ నేచర్? ఫస్ట్ నేచర్ ఏమో గాడ్, సెకండ్ నేచర్ ఆఫ్ మ్యాన్. వన్ పర్సన్. ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడు, ఆకారం లేని ఆత్మస్వరూపిన దేవుడు మానవుడిగా వచ్చాడంటే దేవుడిలో మార్పు ఉందని తాత్పర్యం కాదు. మార్పు అనేది ఎక్కడ రావాలంటే వ్యక్తిత్వంలో రావాలి. బట్ దేవుని వ్యక్తిత్వంలో మార్పే లేదు. సృష్టికి మునిపి దేవుడు ఎలా ఉంటాడో, సృష్టి చివరిలో ప్రకటన 22 తర్వాత ఎటర్నిటీలో కూడా అలాగే ఉంటాడు. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో చేంజ్ ఇన్ గాడ్. ఆత్మస్వరూపిన దేవుడు ఆకారంగా మానవుడుగా వచ్చినంత మాత్రాన దాన్ని మార్పు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మార్పులు చేర్పులు అనేవి వ్యక్తిత్వంలో రావాలి. ఇప్పుడు నేను రక్షించబడిన తర్వాత నా వ్యక్తిత్వంలో మార్పులు వస్తుంది, నేను మారాను. సో యేసుక్రీస్తు ఆయన మార్పు లేనివాడు. అయితే ఈజ్ వన్ పర్సన్ విత్ టూ నేచర్స్. మీకు ఎగ్జాంపుల్ చూడండి. దావీదు గురించి మాట్లాడినప్పుడు దావీదును దేవుని కుమారుడు అని చెప్పాడు. ఏంటి అసలు దేవుని కుమారుడు అంటే మీనింగ్? సామ్ నంబర్ 89 దయచేసి చూడండి. సామ్ నంబర్ 89 మీరు కూడా తీయాలి. మీరు రాసుకుంటే నోట్స్ కూడా రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైనది. కీర్తన సంఖ్య 89, 20, 27, 20 and 27. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతేక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతని అతని బలపరచును అని చెప్తూ కిందికి రండి. ఇంకా కొంచెం నాకు టైం తక్కువ ఉంది కాబట్టి అవన్నీ నేను చదవట్లేదు. కొంచెం కిందికి వచ్చిన తర్వాత 26వ వచనం చూడండి. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును. ఎవరిని జ్యేష్ఠ కుమారుడిగా చేస్తున్నాడు? దేవుడు దావీదును జ్యేష్ఠ కుమారుడు అని పిలుస్తున్నాడు. అందుకనే చూడండి, మై సర్వెంట్ డేవిడ్, ఐ హ్యావ్ అనాయింటెడ్ హిమ్, హీ విల్ క్రై, యు ఆర్ మై ఫాదర్ అండ్ మై గాడ్, ఐ విల్ మేక్ హిమ్ మై ఫస్ట్ బార్న్. ఎవరు ఫస్ట్ బార్న్? దావీద్. దావీదును దేవుడు ఏమన్నాడు? ఫస్ట్ బార్న్ అన్నాడు. ఎందుకని ఫస్ట్ బార్న్ అన్నాడు? దేవుడు దావీదును ప్రేమించాడు. ఫస్ట్ బాండ్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ జ్యేష్ఠుడికే ఆస్తిలో 2 భాగాలు రావాలి. ఎందుకంటే కుటుంబాన్ని అంతా చూసుకోవాలి. ఆ తర్వాత లివిటికస్ ప్రీస్టుడ్ కంటే రానప్పుడు ఈ ఈ జ్యేష్ఠుడే యాజకత్వాన్ని చేసేవాడు. సో జ్యేష్ఠుడికి ఉన్నటువంటి స్పెషల్ ప్లేస్. నా జ్యేష్ఠ కుమారుడు అంటే అర్థమైందంటే నేను ప్రియంగా ప్రేమించే నా కుమారుడు అని దాని తాత్పర్యం. అది మొదటిది. ఎవరిని
నా జ్యేష్ఠ కుమారుడిని పిలిచాడు దేవుడు దావీదును అన్నాడు. రెండవదిగా సొలొమోను కూడా అలాగే అన్నాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం. 2 సమూయేలు 7వ అధ్యాయం. ఇప్పుడు కుమారుడు అనే పదానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తా ఉన్నాం. 14 నుండి నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యమగును, నీ సింహాసనం నిత్యమగును, అతడు కలిగిన దర్శనం బట్టి ఈ మాటలని నాతోనే చెప్పగా చదువుతున్నాను. 7వ తర్వాత పైన చదవండి. 14వ వచనం, 14th verse. నేనతనికి తండ్రి ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నేను అతనికి తండ్రి. ఎవరు? పైన 13వ వచనం. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచెదను. నేనతనికి తండ్రి ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఇక్కడ ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. టెంపరరీ అన్నప్పుడేమో సొలొమోను, ఇటర్నల్ అన్నప్పుడేమో యేసుక్రీస్తు. ఎందుకంటే నిత్యం సింహాసనం ఉండేది సొలొమోను, నిత్యం లేడు. సో ఇక్కడ 2 విషయాలు మాట్లాడుతున్నాడు. టెంపరరీ, ఇప్పుడు నేను ఇతనికి తండ్రిగా ఉంటాను, లాంగ్ రన్ లో మెస్సియా రాబోతున్నాడు, ఆయనకు నేను తండ్రిగా ఉంటాను, ఆయన నా కుమారుడు ఉంటాడు. ఇక్కడ మాట్లాడినప్పుడేమో ఆయన సొలొమోను గురించి మాట్లాడతాడు, కానీ ఫర్ ఎవర్ అన్నప్పుడేమో మెస్సియా. ఎందుకంటే సొలొమోను ఫర్ ఎవర్ గా ఉండడు. ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ తర్వాత మూడవది ఇస్రాయెల్ యాజ్ అ నేషన్. మొదటిదేమో దావీదుతో అన్నాడు, రెండోదేమో సొలొమోనుతో అన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనం. నేను చదువుతాను చూడండి. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ఎవరు జ్యేష్ఠపుత్రుడు? ఇస్రాయెల్ యాజ్ అ నేషన్. సో ఇప్పుడు కుమారుడు అంటే తల్లికి పుట్టినవాడు కుమారుడు, తల్లిదండ్రులకు పుట్టినవాడు కుమారుడు అని తాత్పర్యం కాదు. అంటే దేవుడు ప్రేమించిన వాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడు ఒక పర్పస్ తో ఒక 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 ఉద్దేశంతో సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి అని అర్థం అన్నమాట. దావీదును అలాగే అన్నాడు, సొలొమోను అలాగే అన్నాడు, ఇస్రాయెల్ నేషన్ అలాగే అన్నాడు, యేసుక్రీస్తుని గురించి అన్నాడు. దీని గురించి మనం బాగా తెలుసు. యు ఆర్ మై సన్, టుడే ఐ హావ్ బిగాటన్ యు, ఐ విల్ బి టు హిమ్ యాజ్ అ ఫాదర్. మత్తయి సువార్త 3:17, 2 పేతురు 1:17. దిస్ ఇస్ మై బిలవడ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. చివరికి 5వదిగా నిన్ను నన్ను కూడా కుమారుడుగా చేసుకుంటాడు. ఎవరు తనెందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కుమారులు అయ్యే అధికారం ఇచ్చాడట. దానికి అథారిటీ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్. సో ఆ తర్వాత అనేక కుమారులను తీసుకొని హెబ్రీ 2:10. తర్వాత దేవుడు మనల్ని కుమారులుగా చేశాడు, అందుకనే శిక్షించి పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. యాజ్ మెనీ యాజ్ రిసీవ్ బిలీవ్ హిమ్, దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై, ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని కుమారులు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా కుమారులు అన్నారు కదా. సో తాత్పర్యం ఏంటి? సన్ ఆఫ్ గాడ్ అంటే జీసస్ ఈస్ క్రైస్ట్, సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ మనిషి కుమారుడు, జీసస్ ఈజ్ లార్డ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ వన్ పర్సన్ విత్ 2 natures. సో అల్టిమేట్లీ ట్రినిటీ అంటారు అంటే గాడ్ ఈజ్ వన్ ఇన్ హిస్ డైటీ అండ్ 3 as పర్సన్స్. దీంతో సెకండ్ చాప్టర్ మనం కంప్లీట్ చేసాము. దేవునితో సహవాసం చేసే వాళ్ళు రూపాంతరం చెందుతారు అనే వివరణ మనం హోప్ దేవుడు మనతో మాట్లాడాడని, దేవుడు మనల్ని దర్శించాడని, ఏవైతే నేర్చుకున్నామో అవి మర్చిపోకుండా అది ప్రార్థన పూర్వకంగా నెమరు వేసుకుంటూ ఆ చొప్పున మనం వాక్యాన్ని అన్వయించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్.